హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇది వచ్చేసి గురువారం మధ్యాహ్నం వీడియో అయితే స్టార్ట్ చేశాను. పిల్లలిద్దరు కూడా పడుకున్నారు. సో ఇంకా పండుగ అయిపోయింది కదా. పండుగ ముందు రోజు ఎంత పని అయితే ఉంటుందో పండుగ తర్వాత కూడా అంతే పని ఉంటుంది. సో ఇంకా నాన్ వెజ్ చేసుకున్నాం కదా. సో ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ముందుగా అయితే వంట రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా డీప్గా కొంచెం సోప్ అంతా కూడా మంచిగా రాసేసి ఒక 5 or 10 minutes వదిలేసాను. కొంచెం టైల్స్ అంతా కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. రేపు ఫ్రైడే కదా, పూజ ఉంటుంది. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే లేచేసి కొంచెం నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచేస్తాను. ఇప్పుడైతే డీప్గా అయితే క్లీన్ చేస్తున్నాను. అలానే ఈ బర్నర్ కూడా అన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను. సో ఏదైనా సరే మనకు క్లీన్గా ఉంటేనే కదా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇవాళ అయితే మొత్తం క్లీనింగే పెట్టుకున్నాను, వేరే అయితే ఏం పెట్టుకోలేదు. ఇవాళ వీడియో ప్లస్ రేపు మొత్తం కలిపే వీడియో అయితే చూడండి. సో పిల్లలిద్దరు కూడా పడుకున్నారు. వాళ్ళు ఎక్కడ లేస్తారో ఏంటో అనేసి అయితే ఫాస్ట్గా చేసుకున్నాను. సో ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో నాకు ఇక్కడ గ్యాస్ పక్కన ఏవి పెట్టడం ఇష్టం ఉండదు. ఇలా అంతా కూడా ప్లెయిన్గా ఉండడమే నాకు చాలా ఇష్టము. బట్ కుదరదు కదా, ఒక్కొక్కసారి ఏవో ఒకటి పెట్టేస్తూ ఉంటాము. సో ఇవి వచ్చేసి వడలండి, నిన్న చేశాను. ఇవాళ వచ్చేసి వీటిని మజ్జిగ చారు చేస్తాం కదా మనం మామూలుగా, అది చేసేసి వడలు అయితే ఇందులో వేసాను. ఇందులో పెట్టి నానబెట్టిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓవర్ నైట్ అంతా కూడా ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఆ తర్వాత మార్నింగ్ లేచి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేసి మీరు అస్సలు అలా అనుకోవద్దు, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పడుకున్నారు. వాళ్ళు 2 hours అయితే పట్టిందని నాకైతే ఇల్లంతా క్లీన్ చేయడానికి. వంట రూమ్ అలానే ఇల్లంతా కూడా సర్దేసి క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా పిల్లలు పడుకున్నారు. వాళ్ళు ఎక్కడ లేస్తారో ఏంటో అనేసి మళ్ళీ చూసుకుంటూ మధ్యలో అలా పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తప్పదు కదా, పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు లేస్తే ఏడుస్తారు, తర్వాత వాళ్ళని పట్టుకోవడం పని అవ్వదు. సో కొంచెం కేరింగ్గానే చూసుకోవాలి పిల్లల్ని అయితే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అంతా కూడా ముగ్గు వేసాను, రంగోలి అంతా వాటర్ వేసేసి చక్కగా అయితే క్లీన్ చేసుకున్నాను. అవుట్ సైడ్ అంతా అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే లేచేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకుంటే సరిపోతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే పూజ చేయాలనుకుంటున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో రేపు ఏంటి అనేసి. సో కొంచెం చలిగానే ఉందండి ఇక్కడ. బెంగళూరు అంటేనే చలిగా ఉంటుంది కదా, మధ్యాహ్నం అయినా సరే చలిగానే ఉంది. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ అండి, ఇది ఫ్రైడే తీసిన వీడియో. ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రయితే లేచేసాను. తర్వాత ఫ్రెష్ అయ్యాను. తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మనకి ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇంటికి కూడా చాలా మంచిది. ఇక్కడైతే నేను పూజ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే గ్యాస్ని ఒకసారి అలా క్లాత్తో తుడిచేసి తర్వాత ముగ్గులు పెట్టేసి ఇలా పసుపు కుంకుమతో అయితే అంతా అలంకరించుకున్నాను చక్కగా. ఆ తర్వాత బయట కూడా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇలా క్లీన్గా ఉంటే మనకు కూడా మార్నింగ్ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత పని అయినా సరే చేయాలనిపిస్తుంది. ఇలా బయట కూడా సింపుల్గా అయితే ముగ్గు వేసేసుకున్నాను. మా తులసమ్మ పసుపు కుంకుమతో అలానే చెన్నమల్ల పువ్వులతోటి చాలా కళగా ఉంది కదా. సో చెన్నమల్ల పువ్వులు చాలా తీసుకొచ్చారండి ఫెస్టివల్ అప్పుడు. సో ఇంకా అవే ఉంటే మళ్ళీ అవే పెట్టేశాను. ఇంకా అమ్మవారి కోసం అలా దేవుళ్ళ కోసం అందరికీ కూడా ఇవాళ పులిహోర అయితే చేశానండి. దేవుడి దగ్గర అయితే ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి, ఇంకా అమ్మవారి మెడలో అయితే ఇలా నక్లీస్ అయితే తీసుకున్నామండి కొత్తది. ఇలా ఏది కొత్తది తీసుకున్నా సరే ముందుగా అయితే అమ్మవారికి చూపించిన తర్వాతనే మేము అనేది వాడుకుంటాము. ఇలా అమ్మవారికి అలంకరించిన తర్వాతనే మేము వాడుకోవడం మాకు చాలా ఇష్టం. సో అలానే ఇక్కడైతే పాప స్కూల్కి అయితే రెడీ అయిపోయింది.
ఏదో చెప్తోంది, నాన్న జాగ్రత్తగా వెళ్ళు ఆఫీస్కి అనేసి. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తూ ఉంటే అది కొంచెం వీడియో అయితే తీశాను. ఏవో మాటలు అయితే చెప్తూ ఉంది వాళ్ళ నాన్నకి. జాగ్రత్తగా వెళ్ళు నాన్న, కింద పడతావు, కాలుకి దెబ్బ తగులుతుంది అనేసి చెప్తూ ఉంది. వాళ్ళ నాన్న నాకు చెప్తున్నాడు, చూడు పాప ఎంత బాగా చెప్తుందో అనేసి. సో ఇంకా పాపను కూడా స్కూల్కి పంపించాలి. ఇవాళ అయితే పులిహోర చేశానండి, దేవుడి దగ్గర కూడా పెట్టేశాను కదా. సో ఇంకా మేము కూడా అదే అయితే తినేస్తున్నాము. పాపకి బాక్స్ కూడా లెమన్ రైస్ పెట్టేశాను. సో ఇంకా తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా పాపను కూడా స్కూల్కి పంపించాలి. తనకి కొంచెం ఏదైనా తినిపించేసేసి పంపించేయడమే. ఇంకా తను చెప్తోంది, అమ్మ నేను కూడా జాగ్రత్తగానే ఉంటాను, స్కూల్లో పాములు ఉంటాయి అవి ఇవి అని చెప్తూ ఉంది. ఏవేవో చెప్తోంది అనమాట. సో నువ్వు జాగ్రత్తగానే ఉండు, అక్కడ ఇక్కడే మెల్లగా వెళ్ళు అని చెప్తున్నాను. సో ఇదే అండి. ఇంకా తనైతే వెళ్తూ ఉంటే మేము పైనుంచి అయితే వీడియో తీస్తూ బాయ్ చెప్తున్నాము. తనకైతే వినిపించలేదన్నమాట. సో పాప అయితే గట్టి గట్టిగా అరుస్తుంది, నాన్న నాన్న బాయ్ నాన్న అనేసి అయితే చెప్తూ ఉందన్నమాట. సో ఇంకా ఇది అండి మా పాపతోటి వీడియో అయితే. ఇంకొద్దిసేపట్లో మా పాప వ్యాన్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకైతే పాపను తీసుకొని కిందకైతే వెళ్ళాలి. స్కూల్కి వద్దమ్మా ఇంకా రేపు వెళ్తాను అని అంటుంది. లేదు వెళ్ళు అని చెప్తున్నాను. సో ఇంకైతే పాపను కూడా రెడీ చేసేసాను, ఇంకా వెళ్తుంది స్కూల్కి. మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. పాపని అయితే కిందికి తీసుకెళ్ళాలి, అలానే బాబుని తీసుకుని వెళ్ళాలి. సో పాప ఒకటే వెళ్తే సేఫ్ కాదు కదా, ఇంకా అందుకనేసి నేను కూడా వెళ్ళేసి పాపనైతే వ్యాన్ ఎక్కించేసి తర్వాత వచ్చేసాను. బాబు నేను ఇద్దరం కూడా అలా సన్లైట్లో ఉన్నాము. చాలా చక్కగా ఉంది సన్లైట్, చలిగా ఉంది, అలానే సన్లైట్ ఉంది, రెండు ఉన్నాయి. బాబుకి సన్లైట్ చూపిస్తూ ఉంటే తను అస్సలు చూడట్లేదు, కళ్ళు మూసుకుంటున్నాడు, అలా తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతూ ఉన్నాడు. సో ఎలాగోలా అయితే తనకి అలా కొద్దిసేపు అయితే ఉంచేసి ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళాను. సో ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ లాగ్ అయితే. మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లాగ్ కోసం వెయిట్ చేస్తూ